హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఇల్లుగాలు ఒకటి ఏడుస్తుంటే చుట్టకి నిప్పు లేదని ఇంకోటి ఏడ్చిందంట. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 స్కీములని అమలు చేస్తుంది. ఈ నెల 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఈ 6 స్కీములకి సంబంధించిన దరఖాస్తులని ప్రభుత్వం స్వీకరించబోతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ అనౌన్స్ చేసింది. కాకపోతే ఈ దరఖాస్తులకి ఈ ప్రాసెస్కి సంబంధించి ప్రజలలో చాలా కన్ఫ్యూజన్ అనేది ఉన్నది. కొంతమంది వాట్సాప్లలో, యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో ఈ కన్ఫ్యూజన్ ఇంకా పెంచుతున్నారు. ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారు. 500 రూపాయలకి సిలిండర్ కావాలంటే ఫలానా ఫామ్ నింపండి, మీకు మహాలక్ష్మి స్కీమ్లో 2500 రూపాయలు మహిళలకు కావాలంటే ఫలానా ఫామ్ నింపండి అని చెప్పేసి ఫేక్ ఫామ్లో పంపిస్తున్నారు వాట్సాప్లలో. మీ అందరికీ నా విన్నపం ఏంటి అంటే, ఈ ఫేక్ న్యూస్ని అసలు నమ్మకండి. ఈ ఫామ్లన్నీ ఫేకే. కాకపోతే మీరు హైదరాబాద్లో ఉన్నా, మీరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్నా, మీరు ఊర్లో ఉన్నా, ఏదన్నా విలేజ్లో ఉన్నా కూడా నా ఈ వీడియో మొత్తం చూడండి. తప్పకుండా దీని మీద మీకు క్లారిటీ వస్తుంది. నాకు తెలిసిన విషయాన్ని తెలిసినట్టు చెప్తా, తెలియని విషయాన్ని మీరు ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చో చెప్తా. కాకపోతే అబద్ధం చెప్పండి. ఇప్పుడు మనకి 6 గ్యారంటీలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. అసలు ఆ గ్యారంటీలు ఏంటి మీకు గుర్తునే ఉంటుంది. కాకపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. ఫస్ట్ ఇది చూడండి. ఫస్ట్ గ్యారంటీ మహాలక్ష్మి స్కీమ్. 2500 రూపాయలకి మహిళలకి సహాయం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, ఆర్టీసీల ఫ్రీ ప్రయాణం మహిళలకి. రెండో స్కీమ్ రైతు భరోసా, 15,000 రూపాయలు పెట్టుబడి కౌలు రైతులకు కూడా ఇస్తున్నారు, 15,000. నెక్స్ట్ వ్యవసాయ రైతుకి 12,000 రూపాయలు భూమి లేని వాళ్ళకి. నెక్స్ట్ 500 రూపాయలు బోనస్, వరి పంటకి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. నెక్స్ట్ గృహజ్యోతి 200 యూనిట్లకి ఫ్రీ కరెంటు, 200 యూనిట్లు దాటితే మొత్తం బిల్లు కట్టాలి. నెక్స్ట్ ఇందిరమ్మ ఇళ్ళు, భూమి ఇస్తారు, 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోనికి డబ్బులు ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి యువ వికాసం, 5 లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డు ఒకటి స్టూడెంట్స్కి, విద్యార్థులకి ఇస్తారు. నెక్స్ట్ చేయూత, 4,000 రూపాయల పెన్షన్, 10 లక్షల ఆరోగ్యశ్రీ. ఈ 6 పథకాలని కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఈ నెల 28 నుంచి నెక్స్ట్ మంత్ జనవరి 6వ తారీఖు వరకు ఈ పథకాలకి సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తుంది గవర్నమెంట్. ఇది కాకపోతే ఎట్లా స్వీకరిస్తుంది, ఏంది ప్రాసెస్ అంటే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చింది. ఏంటంటే, మీరు ఎక్కడికి పోవద్దు, దరఖాస్తులు తీసుకునికి పోవద్దు, దరఖాస్తులు ఇయ్యనికి పోవద్దు, ఎక్కడికి పోవద్దు. మీ ఊరికే, మీ వార్డుకే ఆఫీసర్ల టీం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఒక్కొక్క టీం ఊర్లలో అయితే 8 గంటల నుంచి 12 గంటల వరకు, 2 గంటల నుంచి 6 గంటల వరకు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఊరుంది, 8 గంటల నుంచి 12 గంటల వరకు వస్తే పక్క ఊరికి 2 గంటల నుంచి 6 గంటల వరకు వెళ్తారు. ఒక్కసారే వస్తారు. ఒక్కసారి వస్తున్నారు అని కన్ఫ్యూజ్ అవ్వద్దు, అవుతుందా కాదా ఇవన్నీ ఆలోచించకండి. ఎందుకంటే టీం పెద్దగా ఉంటుంది. తప్పకుండా వాళ్ళు వస్తారు. వచ్చి ఫస్ట్ వాళ్ళు మీకు దరఖాస్తులు ఇస్తారు, తీసుకోండి. అక్కడే ఫిల్ చేయండి. మీరు ఏ స్కీమ్ అండర్లో మీరు వస్తారో వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగండి. సార్ నాకు ఏ స్కీమ్ వర్తిస్తుంది, నేను ఈ స్కీమ్లలో ఏం టిక్ పెట్టాలి, వాళ్ళకి అడగండి. వాళ్ళు చెప్తారు, అమ్మ మీరు ఫలానా స్కీమ్లలో మీకు వర్తిస్తాయి అంటే ఆ స్కీమ్లకి అప్లై చేసి అక్కడే ఫామ్ తీసుకుంటారు. తీసుకొని మీ దగ్గర ఫామ్ తీసుకున్నట్టు వాళ్ళు ఒక అక్నాలెడ్జ్మెంట్, ఒక రిసిప్ట్ కూడా మీకు ఇస్తారు. ఇది ఊర్లలో ప్రాసెస్. ఇప్పుడు మన దగ్గర సిటీలో ఏంది ప్రాసెస్ అంటే, 150 వార్డులలో కూడా సేమ్ 8 నుంచి 12, 2 నుంచి 6 గంటల వరకు ఒక టీం వస్తుంది. వచ్చేసి ప్రతి వార్డులోకి వస్తారు. వచ్చి సేమ్ ప్రాసెస్, ఫామ్ ఇస్తారు, ఫామ్ నింపాలి, దానికి డాక్యుమెంట్లు ఏమేమి కావాలో పెట్టాలి, అప్పటికప్పుడే ఇచ్చేయాలి. వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు, వెళ్ళిపోతారు. కాకపోతే మీ ఊరికి ఎప్పుడు వస్తున్నారు, మీ వార్డుకి ఎప్పుడు వస్తున్నారు, హైదరాబాద్లో ఉంటే వార్డు, ఊర్లో అయితే మీ ఊరికి గ్రామ పంచాయతీ ఎప్పుడు వస్తున్నారు అనేది మీరు ముందుగానే మీ గ్రామ పంచాయతీకి వెళ్ళి తెలుసుకోండి. అండ్ పొంగులేటి గారు ఇంకో మాట అన్నారు, ముందుగానే మేము ఫామ్స్ కూడా పంపిస్తున్నాము అని. అయితే మీ వార్డులకి, మీ గ్రామ పంచాయతీలకి వెళ్ళి ఒకసారి కనుక్కోండి, ఫామ్లు వచ్చినాయి అంటే ముందే తీసుకొని ఫిల్ చేసుకొని పెట్టుకోండి. ఇది ప్రాసెస్. కాకపోతే ఇందులో కన్ఫ్యూజన్ ఏంది మరి అంటే, ఇందులో ఈ విషయాన్ని క్లారిటీగా గవర్నమెంటు చెప్పలేకపోయింది ప్రజలకి. అందుకే చాలా కన్ఫ్యూజన్ అనేది నెలకొంది. అసలు ఎట్లా అంటే, వాట్సాప్ ఓపెన్ చేస్తే చాలు, వాడో మెసేజ్ పంపిస్తున్నాడు, వీడో మెసేజ్ పంపిస్తున్నాడు. సరే, సంహవ్ నిన్న పొంగులేటి గారు చెప్పారు, ఈరోజు కూడా ఒక ప్రెస్ మీట్ చేశారు, చెప్పారు, అది వెరీ గుడ్. ఇందులో ఒక పెద్ద ఇష్యూ ఉంది. ఏందా ఇష్యూ అంటే, ఇక్కడ చూడండి,
ఇది నమస్తే తెలంగాణ పేపర్ ఏది చూడకండి, జెన్యున్ ఇష్యూనా కదా అది చూడండి. రేషన్ కార్డులు లేనోళ్ళ దరఖాస్తులు ఎట్లా? గవర్నమెంట్ ఒక మాట అన్నది, ప్రతి స్కీమ్లో రేషన్ కార్డు అనేది కంపల్సరీ. మనందరికీ తెలిసిన విషయం ఏంది, 6-7 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు అసలు ఇవ్వలే. కాకపోతే చాలామంది దగ్గర రేషన్ కార్డులు లేవు. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా అని చెప్పేసి నమస్తే తెలంగాణ పేపర్లో మెయిన్ ఫస్ట్ పేజీలో వేసిండు. ఇక్కడ చూడండి, 6 గ్యారంటీలకు అర్హతపై కొరవడిన స్పష్టత లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. తెల్ల కార్డు ప్రామాణికమని ఇప్పటికే సర్కారు ప్రకటన, మరి కార్డు లేని వారు దరఖాస్తులు పరిగణిస్తారా? తెల్ల కార్డు కంపల్సరీ అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది, మరి కార్డు లేని వాళ్ళని ఏంది ఎట్లా చేస్తారు అన్నది కన్ఫ్యూజన్. కాకపోతే ఇప్పుడు 6 గ్యారంటీలతో పాటు రేషన్ కార్డు కూడా ఇస్తున్నాము అని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఇందులో ఇంకో కన్ఫ్యూజన్ ఏంటి, ఇప్పుడు 28వ తారీఖు నేను పోయి రేషన్ కార్డు అప్లై చేసిన. 6 స్కీమ్లు అప్లై చేయలేను కదా, నా కాడ రేషన్ కార్డు లేదు. 28వ తారీఖు పోయి నేను రేషన్ కార్డు అప్లై చేసిన. ఆ రేషన్ కార్డు రావాలంటే 15 రోజులు, నెల రోజుల్లో పడుతుంది. మరి అట్లాంటప్పుడు 6వ తారీఖు ఈ స్కీమ్ అయిపోద్ది. అయిపోయినప్పుడు ఏం చేస్తారు? రేషన్ కార్డు రానికే 15-20 రోజులు పడుతుంది. మరి అప్పటికి ఈ స్కీమ్లన్నీ అయిపోతాయి కదా, మరి నాకు రేషన్ కార్డు ఇచ్చిన ప్రయోజనం ఏముంది? అయితే పొంగులేటి గారు ఒక మాట ఏమన్నారంటే, దీంట్లో తొందరపడకండి, ఫ్యూచర్లో కూడా ఏంటి ఎట్లా చేయబోతున్నాం అన్న దాని మీద ఒక స్పష్టత అన్నది ఇస్తాము. మీ దగ్గరికి మీ ఊరికి 8 గంటల నుంచి 12 గంటల వరకే ఆఫీసర్లు వస్తున్నారు అని చెప్పేసి తొందరపడి ఉరుకులాడి ఆడకు పోయి కింద పడి మీద పడి ఇవన్నీ చేయకండి. మీరు మెల్లగా చేసుకోండి, మీ అధికారులు మీకు సపోర్ట్ చేస్తారు, చాలా పెద్ద టీం వస్తుంది అని చెప్పేసి పొంగులేటి గారు చెప్పారు. కాకపోతే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, రేషన్ కార్డు లేని వాళ్ళు ఎట్లా అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రభుత్వం దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి. కాకపోతే మీరు గ్రామ పంచాయతీలకు వెళ్ళండి, వార్డులకు వెళ్ళి ఈ ప్రశ్న అడగండి. ఎందుకంటే మేబీ నా దగ్గర దీని జవాబు లేదేమో, వాళ్ళ దగ్గర ఉందేమో, అడిగి మీరు తెలుసుకోండి. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు ఇది రేషన్ కార్డుల గురించి అయితే క్లారిటీ అనేది వచ్చేసింది. నెక్స్ట్ పాయింట్ ఇంకోటి, ఇప్పుడే జస్ట్ కొద్దిసేపటి కింద ఒక న్యూస్ వచ్చింది. ఏంటి అంటే, రేషన్ కార్డులు 2,80,00,000 రేషన్ కార్డులు ప్రభుత్వం క్యాన్సిల్ చేయబోతుంది అని చెప్పేసి. ఎట్లా? కొత్త కార్డులు ఇస్తారట, మళ్ళీ ఒకసారి చెక్ చేసి మీరు అసలు అర్హులా కారా చెక్ చేసి కొత్త కార్డులు ఇస్తారు. ఏంది మరి అర్హత ఏంది అంటే, మీ దగ్గర 100 గజాలకి మించి భూమి ఉండొద్దు, మీ దగ్గర కారు ఉండొద్దు, మీరు ఇన్కమ్ ట్యాక్స్ పేయి ఉండొద్దు, ఇంకా ఏంటి, మీరు డాక్టర్ లాయర్ ఉండొద్దు, అప్పుడే మీకు రేషన్ కార్డు అనేది ఇస్తారు అని చెప్పేసి ఈ అర్హతలు కొన్ని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఇప్పుడే జస్ట్ కొద్దిసేపు ముందే. అయితే ఈ అంత కన్ఫ్యూజన్ కాకుండా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గ్రామ పంచాయతీని మీరు అప్రోచ్ అవ్వండి, వెళ్ళండి ఒకసారి. వాళ్ళు చెప్తున్నారో వీళ్ళు చెప్తున్నారో కాదు, కొద్ది దూరం ఉంటుంది మీ ఇంటి నుంచి, వెళ్ళి ఒకసారి కనుక్కోండి. రెండో విషయం, ఇక్కడ కూడా మీరు మీ వార్డులకు ఒకసారి వెళ్ళండి. హైదరాబాద్లో ఏమంటున్నారు అంటే, ఒక్కొక్క వార్డులో 4 ప్లేస్లల్లో టీములు ఉంటాయి అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి 4 ప్లేస్లలో టీం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఆ విషయాలన్నీ మీ వార్డుకి వెళ్ళి ఒకసారి క్లారిటీగా మీరు కనుక్కోండి. నాకు తెలిసింది చెప్పిన, తెలియని దాని గురించి అబద్ధం చెప్పలే. ఏముందా ఇన్ఫర్మేషన్ తక్కువ ఇచ్చాను అది అని మీరు గవర్నమెంట్ చెప్పిన విషయాన్ని నేను మీకు చెప్పిన, అందుకే క్లారిటీ చెప్తున్నా, అబద్ధాలు చెప్పలేదు, ఉన్న విషయమే మీ ముందర పెట్టిన. దీని గురించి మీరేమనుకుంటారో తప్పకుండా కమెంట్ చేయండి. మీకున్న డౌట్స్ కూడా కమెంట్ చేయండి. నాకు ఏమైనా ఆన్సర్ దొరికితే తప్పకుండా ఆ కమెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.